ఈ వీడియోలో మనం న్యూయార్క్ సిటీ ఎందుకు వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ తెలుసుకుందాం. అక్కడ రైట్ సైడ్ చూస్తే కనుక రేడియో సిటీ హాల్, జిమ్మీ ఫ్యాలన్ షో అవుతూ ఉంటుంది కదా. రీసెంట్ గా దిల్జీత్ కూడా వచ్చాడు తన పర్ఫార్మెన్స్ కి. ఇక్కడ చూస్తే కనుక చాలా మంది క్రౌడ్ పీపుల్. అమెరికా మొత్తం చూసుకుంటే కనుక చాలా విశాలమైన ప్రదేశం అది. అమెరికాలో జనాలు ఏ విధంగా ఉంటారు అంటే మోస్ట్లీ కార్ తోటి రిలయబుల్ గా తీసుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉండి, అండ్ డౌన్ టౌన్ అనేది ప్రతి సిటీలో ఒక చోటు ఉంటుంది డౌన్ టౌన్. వెరస్ న్యూయార్క్ సిటీ అనేది మొత్తం డెవలప్ అయిపోయి ఉంది. సో సింపుల్ కాన్సెప్ట్ లో చెప్పాలి అంటే, ఇప్పుడు బ్యారన్ ల్యాండ్ ఉంది, దాని పక్కన ఒక హైవే వేస్తే డిమాండ్ పెరుగుతుంది, దాని పక్కన ఒక స్కూల్ పెడితే జనాలందరూ అక్కడ వస్తూ ఉంటారు కదా. అదే న్యూయార్క్ మొత్తంలో ఏదో ఒకటి. ఇక్కడ చూస్తే కనుక మనం ఆదిల్స్ హలాల్ ఫుడ్ దగ్గర ఉన్నాం. వీళ్ళు ఒక చోట ఉంటూ 3 ట్రక్స్ చేసుకుంటూ 3 ట్రక్స్ లో వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ చూపిస్తూ, ఈ లైన్ చూస్తే మోర్ దెన్ 1 hour ఈ లైన్ అవ్వడానికి ఉంటుంది. సో ఇది ఆదిల్స్ హలాల్ ఫుడ్ డిమాండ్. సో ఈ హలాల్ ఫుడ్ కోసం ఇంతమంది ఉన్నాను ఈ లైన్ లో. వెరస్ ఇది ఒక్కటే కాకుండా విఆర్ ఇన్ 6th అవెన్యూ. అక్కడ చూస్తే అవెన్యూ ఆఫ్ అమెరికాస్ అని ఉంది. వెనక చూసుకునే కనుక పైన ఫాక్స్ న్యూస్ వాళ్ళ స్టూడియో ఉంది, అటు సైడ్ ఇంకో న్యూస్ స్టూడియో ఉంది, అండ్ దీని ఆపోజిట్ లోనే మ్యాగ్నోలియా బేకరీ ఉంటుంది. ఇట్స్ లైక్ వెరీ వన్ ఆఫ్ ద అథెంటిక్ బేకరీస్, అండ్ దాంట్లో పుడింగ్స్ చాలా ఫేమస్. అదే బనానా పుడింగ్ కావచ్చు, అందులో క్లాసిక్ అండ్ వేరే టైప్స్ ఉంటుంది. ఇక్కడ ఈ కేవలం ఈ చిన్న చిన్న వాటికి డిమాండ్స్ పెరుగుతూ ఉంటే పీపుల్ వస్తూ ఉంటారు కదా. సో ఇలానే 8th and 9th అవెన్యూస్ లో అక్కడ మనకి టైమ్ స్క్వేర్ ఉంటుంది. సో ఇన్ని ప్లేస్ అన్ని ఒకటే చోట వచ్చేసరికి ఈ డిమాండ్ వల్ల జనాలు వస్తుంటారు. ఇక్కడ చూస్తే జస్ట్ ఇఫ్ యూ సీ అరౌండ్ ఎంతమంది పీపుల్ ఉన్నారు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇంతమంది పీపుల్ జస్ట్ కేవలం ఫుడ్ కోసం ఈ లైన్ ఏంటిదా అని చెప్పి చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు. సో ఈ చిన్న చిన్న వాటికి చూసుకుంటేనే ఒక అవెన్యూలో అయితే కనుక చాలా మంది వర్క్ వస్తూ ఉంటారు. ఇక్కడ హెడ్ క్వార్టర్స్ అని ఉంటాయి. వెనక చూస్తుంటే బార్క్లేస్ న్యూయార్క్ లో హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇది చాలా మంది సమ్ ఆఫ్ ద రీజన్స్ కి, ఇప్పుడు ఒక స్కూల్ వస్తే ఆ స్కూల్ కోసం ఎంతమంది వస్తారు, ఒక ప్రతిదానికి ఒక నెసెసిటీ అంటూ చేస్తూ అన్ని చోట్ల డెవలప్ అయి ఉండేసరికి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కేవలం పార్కింగ్ కే $18 పడుతుంది పర్ అవర్, $18. కానీ ఫుడ్ చూస్తే కనుక పర్ ప్లేట్ $10. కానీ వీళ్ళ క్వాంటిటీ కోసం చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి, సో ఇలా వాళ్ళు ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు. సో వెన్ దేర్ ఇస్ మోర్ డిమాండ్, సో ఆ విధంగా సప్లై కూడా తక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి, సో వీళ్ళు సప్లై అండ్ డిమాండ్ యొక్క ఫోర్కాస్ట్ ని చూస్తూ న్యూయార్క్ లో ఇక్కడ చూస్తే వెనక చూడండి ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ అంతా వచ్చేసి వీళ్ళు తెచ్చిన కాన్సెప్టే కంజెషన్ ప్రైసింగ్. అంటే ఎక్కడైతే కనుక హెవీ ట్రాఫిక్ ఉన్న చోట్ల మీరు నడిపితే వీళ్ళు దానికి కూడా టోల్ వేస్తారు అనమాట. సో ఈ విధంగా ఈ డిమాండ్ పెరుగుతూ ఉండేసరికి న్యూయార్క్ అనేది చాలా కాస్ట్లీ అవుతుంది.